హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. టుడే డేట్ వచ్చేసి April 1, 2024 అనమాట. ఈరోజు నుంచి నేను యూపీఎస్సి నుంచి రిలీజ్ అయిన ఈఎస్ఐసి నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. టుడే నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చారు కదా, March 27కి, అది 28కి అనుకుంటాను అప్లికేషన్ టైం అయిపోయింది. సో నేను అప్లై చేశాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ MLHP జాబ్ చేస్తున్నాను స్టేట్లో కాంట్రాక్ట్ బేసిక్ మీద. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ ఒక పక్క జాబు, ఇద్దరు కిడ్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంట్లో పని, డ్యూటీ, పిల్లలతో మేనేజ్ అవుతుందా అవ్వదా అని నేను ఇన్ని రోజులు అసలు దేనికి అప్లై చేయలేదన్నమాట. కానీ ఇప్పటి నుంచి చూద్దాము, ఒకసారైనా ట్రై చేద్దాము, వస్తుందో రాదో తర్వాత చూద్దాం, ముందు ఒక ప్రయత్నం అన్నా చేద్దామని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. బుక్స్ యూజ్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను ఏ బుక్స్ కొనలేదు. MLHP ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాది ఒక MCQలు నేను ఓన్గా ఒక బుక్లో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ప్రజెంట్ అయితే ఆ బుక్ చదువుతున్నాను. అదేవిధంగా PR యాదవ్ MCQ బుక్ అండ్ టార్గెట్ హై అనేది నాకు టెలిగ్రామ్లో PDF ఉంది ఫ్రెండ్స్. సో నేను ఆ PDF చదువుతూ బుక్లో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ వన్ లైన్ లాగా రాసుకుంటున్నాను అనమాట. ప్రజెంట్ అయితే బుక్ ఏం కొనలేదు ఫ్రెండ్స్. తర్వాత ఏమైనా తీసుకుంటానేమో చూడాలి. ప్రజెంట్ అయితే బుక్ ఏం తీసుకోలేదు. టార్గెట్ హై, PR యాదవ్ PDFs ఉన్నాయి. సో అదనమాట. టుడే అయితే ఈరోజు నుంచి MLHPకి ప్రిపేర్ చేసుకున్న MCQ బుక్ చదువుతున్నాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ ఈవినింగ్ క్విజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా నేను మొబైల్లో చేస్తున్నాను అనమాట. క్విజ్కి అటెండ్ అవుతున్నాను. మనం MCQలు బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను ఆ విధంగా కొన్ని యూట్యూబ్లో నర్సింగ్ ఆఫీసర్ జాబ్ క్రాక్ చేసిన వాళ్ళ వీడియోస్ చూసాను అనమాట. వాళ్ళు చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అవుతున్నాను. ఇది వచ్చేసి ఒక స్టడీ వ్లాగ్ ఫ్రెండ్స్. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మార్నింగ్ ఒక 2 hours చదువుతున్నాను ఫ్రెండ్స్. డ్యూటీలో కూడా టైం ఉంటే చదువుకుంటాను. ఈవినింగ్ 4:30కి వస్తాను కదా, వచ్చిన దగ్గర నుంచి కూడా చదవాలి ఫ్రెండ్స్. పిల్లలతోటి డ్యూటీతో కష్టం ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ బేసిక్లో ఎన్ని రోజులని చేస్తాం ఫ్రెండ్స్. ఒక సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులర్ పోస్ట్ వస్తే పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది కదా. ఈ 3 months కష్టపడదామని చెప్పేసి నేను కూర్చుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఏమవుతుందో చూడాలి, లక్ ఉండాలి కదా. టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రెండ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్విజ్ ఉంటుంది అనమాట. ఆ MCQలు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ట్యాబ్ ఒకటి ఉందన్నమాట, అందులో నేను క్విజ్కి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నాను. చాలా హడావిడిగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లల్ని స్కూల్కి పంపించుకొని డ్యూటీకి రెడీ అయ్యి చదువుకోవడం అంటే చాలా కష్టం. ఇంకా ఈ 3 months ఎలా ఉంటుందో చూడాలి. ఆ MCQలు కొన్ని చదివి క్విజ్ అయితే చేశాను అనమాట. టైం అయిపోతుంది. 9 కల్లా వెళ్ళి FRS చేయాలి ఫ్రెండ్స్. సో అందుకని చాలా కంగారు అనమాట. నేనైతే అసలు అప్లై చేయాలని అనుకోలేదు ఫ్రెండ్స్. మా కాలేజీలో చెప్పిన మేడం ఒక ఆవిడ ఫోన్ చేసి, ఇట్లా అప్లై చేయండి, బిగ్ నోటిఫికేషను, ఇప్పుడు ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ESIC చాలా కొంచెం ఎయిమ్స్ కంటే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది అని కొంచెం మోటివేట్ చేసింది ఫ్రెండ్స్. సరే మేడం చెప్తున్నారు కదా, నేను చాలా చెప్పి చూశాను మేడం, నాకు కుదరదు, పిల్లలు జాబ్ 2 మేనేజ్ చేసుకోలేను మేడం అని చెప్పాను. కానీ మేడం చాలా మోటివేట్ చేశారు. ఈ 3 నెలలు కష్టపడు, జాబ్ వస్తుంది, కాంట్రాక్ట్లు ఎన్ని రోజులు ఉంటారు అది నేను చాలా బాగా చెప్పారనమాట. మేడం స్టేట్లోనే కష్టంగా ఉంటే ఇండియా వైజ్ మీద అంటే చాలా కష్టం కదా మేడం, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అని అయినా మీరు ట్రై చేయండి అని చెప్పి మా ఫ్రెండ్స్కి నాకు ఫోన్ చేశారనమాట మేడం. సో అందుకని నేను ఈ ప్రయత్నం అనేది చేశాను ఫ్రెండ్స్. అంతకుముందు ఎయిమ్స్ చాలాసార్లు నోటిఫికేషన్ వచ్చినా నేను అప్లై చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకులే మనకు రాదులే అన్న ఒపీనియన్లో ఉన్నాను నేను. కానీ
ఫస్ట్ టైం అప్లై చేశాను. టుడే డ్యూటీ వచ్చేసి ఒక మెడికల్ క్యాంప్కి అటెండ్ అయ్యాం ఫ్రెండ్స్. మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉందన్నమాట. సో 4 కల్లా ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. వస్తూ దారిలో ఒక ఈవినింగ్ స్నాక్స్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది తినేసి మళ్ళీ నేను ఈవినింగ్ కొంచెం ఇంట్లో పని చేసుకొని మళ్ళీ స్టడీ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఈవినింగ్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఈవినింగ్ 10 వరకు చదువుతాను ఫ్రెండ్స్. ఇదైతే ఈరోజు వ్లాగ్ ఫ్రెండ్స్. ఆ స్టడీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈఎస్ఐసికి అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసే వాళ్ళలో ఉంటే తప్పకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని నేను నమ్ముతున్నాను. నా ఈ జర్నీతో ఈఎస్ఐ ప్రిపరేషన్ జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి ఫ్రెండ్స్. చాలా కష్టంగానే ఉంటుంది. అన్ని సబ్జెక్టులు 3 మంత్స్లో కవర్ చేయాలంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.